ప్రపంచ వెండి మార్కెట్లో ఒక పెద్ద కథ నడుస్తోంది. ఇది రెండు ప్రపంచాల కథ. ఒకవైపేమో కాగితం మీద ధరలు ఒకలా ఉంటాయి, మరోవైపేమో పరిశ్రమలకు కావలసిన అసలైన వెండి నిల్వలు పూర్తిగా వేరే కథ చెబుతున్నాయి. మరి ఈ రెండింటి మధ్య అసలేం జరుగుతోంది? పదండి ఈ కథను లోతుగా చూద్దాం. చూడండి, ఇక్కడే అసలు విషయముంది. ఒకటి పేపర్ సిల్వర్, అంటే మనం ఆన్లైన్లో కొని అమ్మేది, ఈటీఎఫ్స్, ఫ్యూచర్స్ లాంటివి అన్నమాట. రెండోది భౌతిక వెండి, అంటే మనం చేత్తో పట్టుకోగల నిజమైన వెండి కడ్డీలు, నాణేలు. ఇవి పరిశ్రమలకు చాలా అవసరం. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ రెండు ప్రపంచాల మధ్య గ్యాప్ ప్రమాదకరంగా పెరిగిపోతోంది. పేపర్ మార్కెట్ ధరలు ఒక దారిలో వెళ్తుంటే, అసలైన వెండి లభ్యత మాత్రం పూర్తిగా తలకిందులుగా ఉంది. సరే, ఈ భౌతిక వెండి కథలో అసలు కీలక పాత్రధారి ఎవరు? ఒక్కరే, అదే చైనా. వాళ్ల వ్యూహాత్మక అడుగులు ప్రపంచ మార్కెట్ని ఎలా మార్చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ప్రపంచంలో వెండిని తవ్వే దేశాల్లో చైనా టాప్ 10లో కూడా లేదు. కాని ప్రపంచంలో శుద్ధి చేసిన వెండిలో 60–70% వాళ్ల దగ్గరే తయారవుతోంది. అదెలా? ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక పక్కా ప్లాన్. ముడిసరుకుని ఎవరు తవ్వినా పర్లేదు, దాన్ని ఫైనల్ ప్రాడక్ట్గా మార్చే శక్తి మన చేతిలో ఉండాలి అనేది వాళ్ల వ్యూహం. ఈ ఒక్క నెంబరు చాలు చైనాకి అసలైన వెండి మీద ఎంత పిచ్చుందో చెప్పడానికి. ఒకానొక సమయంలో పశ్చిమ దేశాల మార్కెట్ల కంటే షాంఘైలో వెండి ధర ఔన్స్కి ఏకంగా $8 ఎక్కువ పలికింది. ఈ భారీ తేడా ఒక పెద్ద అయస్కాంతంలా పనిచేసింది. ప్రపంచంలో ఉన్న అసలైన వెండి మొత్తాన్ని పశ్చిమ నుంచి తూర్పుకు, అంటే చైనా వైపు లాగేసింది. చైనా ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ 3 స్టెప్ ప్లాన్ వేసింది. మొదటి స్టెప్ ఆకర్షించడం. షాంఘైలో ధరలు పెంచి ప్రపంచంలో ఉన్న వెండినంతా అట్రాక్ట్ చేసింది. రెండవ స్టెప్ లాగేయడం. లాభాల కోసం వ్యాపారులే ఆ వెండినంతా చైనాకు తరలించారు. ఇక మూడవ చివరి స్టెప్ లాక్ చేయడం. జనవరి 1, 2026 నుంచి కఠినమైన ఎగుమతి లైసెన్సులు పెట్టి ఆ వెండి దేశం దాటి బయటకు వెళ్లకుండా శాశ్వతంగా లాక్ చేసేసింది. ఇది కేవలం నిల్వ చేసుకోవడం కాదు, ప్రపంచ ప్రవాహాన్ని నియంత్రించడం. సరే, చైనా ఈ ప్లాన్ని ఎలా అమలు చేసిందో మనకర్థమైంది. కాని అసలు ప్రశ్న, ఎందుకింత కష్టపడుతోంది? దీనికి ఒక్కటే సమాధానం: వాళ్ల పరిశ్రమలకి ఉన్న తీరని ఆకలి. చాలామంది వెండి అనగానే నగలు, నాణేలు అనుకుంటారు, కాని అది అస్సలు నిజం కాదు. వెండి ఆధునిక టెక్నాలజీకి గుండెకాయ లాంటిది. ప్రపంచ వెండి వాడకంలో 28% ఎలక్ట్రానిక్స్లోనే జరుగుతుంది. యాపిల్, శాంసంగ్ లాంటి కంపెనీలన్నీ దీనిమీదే ఆధారపడతాయి. మరో 18% సోలార్ ప్యానెళ్లలో వాడతారు. ఇంకా చెప్పాలంటే సాధారణ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాలకు రెట్టింపు వెండి కావాలి. అసలు వెండికి ప్రత్యామ్నాయం ఎందుకు లేదు అనేదానికి ఒక అద్భుతమైన పోలిక ఉంది. రాగి మీ వీధిలో ఉండే రోడ్డులాంటిది, కాని వెండి బహుళ లేన్ల హైస్పీడ్ హైవే లాంటిది. అంటే కరెంటుని వేగంగా, ఎలాంటి నష్టం లేకుండా పంపించాలంటే వెండిని మించింది లేదు. అందుకే ఇది టెక్నాలజీకి చాలా కీలకం. ఒక కార్ కంపెనీకి గానీ, ఫోన్ కంపెనీకి గానీ వెండి ధర కొంచెం పెరిగితే పెద్ద నష్టమేమీ లేదు, ఎందుకంటే వాళ్ల మొత్తం ఖర్చులో ఇది చాలా చిన్న భాగం. అసలు సమస్య ధర కాదు, లభ్యత. అంటే వెండి దొరకకపోతే ఏమవుతుంది? సింపుల్, మొత్తం ప్రొడక్షన్ ఆగిపోతుంది, అంతే. అందుకే ధర ఎంత ఉన్నా వాళ్లకు వెండి కావాల్సిందే. ఇప్పటిదాకా మనం డిమాండ్ గురించి మాట్లాడాం. ఇది నాణ్యానికి ఒక వైపు మాత్రమే. మరి రెండో వైపు, అదే సరఫరా. అస్సలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, వెండి ధర పెరుగుతున్నా భూమిలోంచి తీసే వెండి మాత్రం పెరగట్లేదు. గడిచిన 10 ఏళ్లుగా, అంటే 2016 నుంచి ఉత్పత్తి దాదాపు అక్కడే ఆగిపోయింది. ఒకవైపు డిమాండేమో ఆకాశంలో ఉంది, సరఫరా ఏమో నేలమీద పాకుతోంది. ఈ నంబర్స్ చూస్తే సమస్య ఎంత పెద్దదో అర్థమవుతోంది. మనం ఏటా భూమిలోంచి తవ్వేది సుమారు 835 మిలియన్ ఔన్స్లు. కాని మనకు పరిశ్రమలకు అవసరమయ్యేది దాదాపు 1–1.5 బిలియన్ ఔన్స్లు. అంటే ప్రతి ఏటా లోటు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. మరి ఎందుకు? ధర పెరుగుతుంటే ఉత్పత్తి కూడా పెరగాలి కదా, ఎందుకు పెరగట్లేదు? దానికి కారణం వెండి యొక్క బై ప్రోడక్ట్ మెటల్. అంటే ప్రపంచంలో దొరికే వెండిలో 70–80% రాగి, జింక్ లాంటివి తవ్వుతుంటే అనుకోకుండా దొరుకుతుంది. సో వెండి ధర ఆకాశాన్ని అంటినా రాగి మార్కెట్ బాగోలేకపోతే తవ్వకాలు పెరగవు. సింపుల్.
ఈ డిమాండ్ సప్లై గ్యాప్ కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ఇది ఇప్పుడొక గ్లోబల్ పొలిటికల్ గేమ్గా మారింది. వెండి ఇప్పుడు ఒక మెటల్ కాదు, ఒక వ్యూహాత్మక ఆయుధం. ఇది ఒక పెద్ద వ్యూహాత్మక పోరాటం. ఒకవైపు అమెరికా, మరోవైపు చైనా రెండూ వెండిని తమ భవిష్యత్తుకు అత్యంత కీలకమని ప్రకటించేశాయి. మెక్సికో, పెరూ లాంటి దేశాలు ముడిసరుకు ఇస్తే చైనా దాన్ని ప్రాసెస్ చేసి విలువైన వస్తువులుగా మారుస్తోంది. ఈ మొత్తం సప్లై చైన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో అనేదే అసలు ఆట. అందుకే అమెరికా చైనా ప్రభావాన్ని తగ్గించడానికి కొత్త వాణిజ్య ఒప్పందాలు చేస్తోంది. సో విషయం అర్థమైంది కదా, ఇది కేవలం వెండి మార్కెట్ కాదు, ఇది టెక్నాలజీ, సప్లై చైన్స్, ఇంకా గ్లోబల్ పవర్ వీటిమీద ఆధిపత్యం కోసం జరుగుతున్న పెద్ద పోరాటం. సరే, ఇప్పటిదాకా మనం పేపర్ మార్కెట్, భౌతిక కొరత, జియోపాలిటిక్స్ ఇలా వేర్వేరు ముక్కలు చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒకే చిత్రంగా చూద్దాం. మనం మొదలుపెట్టిన చోటికే వచ్చాం. 2 కథలు. ఒకటి పేపర్ మార్కెట్ కథ. ఇది సెంటిమెంట్ మీద, ఊహాగానాల మీద నడుస్తుంది. ఇది తాత్కాలికం. రెండోది భౌతిక మార్కెట్ కథ. ఇది నిజమైన అవసరాల మీద, భూమిలో ఉన్న కొరత మీద నడుస్తోంది. ఇది వాస్తవం. కొంతకాలం ఈ 2 వేర్వేరు దారుల్లో వెళ్ళొచ్చు, కాని చివరికి వాస్తవం గెలుస్తుంది. భౌతిక కొరత అనే నిజం ముందు పేపర్ మార్కెట్ తలవంచాల్సిందే. చివరిగా ఒక్క ప్రశ్న. నిజంగా వెండికి కొరత ఏర్పడుతున్న ఈ ప్రపంచంలో కాగితంపై మార్కెట్లు మాత్రం అంతా బానే ఉంది, వెండి పుష్కలంగా ఉంది అని ఇంకెంతకాలం నటించగలవు? ఈ 2 ప్రపంచాలు ఢీకొన్నప్పుడు ఏం జరుగుతుంది?